వెల్కమ్ టు బిఎన్ఆర్ న్యూస్. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఫిబ్రవరి 2వ తేదీన జరగబోయే బీసీ గర్జనకు తప్పనిసరిగా హాజరు కావాలని ఉదయం వాకర్స్ ను కలిసి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాను సవరించాలని తదితర డిమాండ్లతో వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఫిబ్రవరి 2వ తేదీన జరగబోయే బీసీ గర్జనకు అందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేసిన వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కూడా బీసీలకు 42% వాటా దక్కాలనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణం చేసుకొని ఎవరి వాటా వాళ్ళు తీసుకోవడం కోసం ఒక రాజకీయ యుద్ధ పేరుని ఇక్కడ నుంచి మోగిస్తూ ఉన్నాం. సోదరులారా, ఇక్కడ ఈ పాంప్లెట్లో క్లియర్గా లెక్కలతో సహా చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందుకే చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో పందులు 1,78,000 ఉన్నాయి, కానీ బీసీలు ఎంతమందో ఇంకా లెక్క చెప్తలేదు. సో కాబట్టి మన వాటా మనం తెలుసుకోవాల్సిందే, ఈ రాజకీయ బరిగీయాల్సిందే. లేకపోతే ఇంకా ఓట్లేసేటువంటి యంత్రాలుగా మిగిలిపోయేటువంటి సమాజానికి ఖచ్చితంగా రాజకీయం వైపు తీసుకుపోవాల్సిందే. 10% ఈడబ్ల్యూఎస్ కోటా, 6.98% మాత్రమే ఉన్నటువంటి ఓసీలకి 10% రిజర్వేషను, 62% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం. దీనికి వ్యతిరేకంగానే మన వాటా మనం సాధించుకోవడం కోసం ఇక మాకేం బిచ్చమేయాల్సిన పని లేదు. మీదేందో మీరు తీసుకొని పక్క జరుగుతుంది అంతే, మిగతాది మాది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వరంగల్ గడ్డ మీద నుంచి 1,00,000 గొంతులు ఇదే ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఫిబ్రవరి 2 తారీఖున 1,00,000 మందితోటి బీసీలమంతా ఈ వేదిక మీదకి రాబోతూ ఉన్నాం. మీ అందరికీ ఈ వేదిక నుంచి వాకర్స్ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే ఫిబ్రవరి 2 వరకు నేను కూడా వరంగల్లోనే 4 రోజులు ఈయనే ఉంటా ఉన్నా. 4 రోజుల పాటు వరంగల్లో ఉండేటువంటి పెద్దల ఈ మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఒకటైతే చెప్తా ఉన్నా, ఎక్కువ రోజులు లేదు, 4 ఏళ్ళల్లో మళ్ళీ దుకాణం క్లోజ్ చేస్తా. 4 ఏళ్ళల్లో మన రాజ్యం వస్తుంది. మీరు 4 ఏళ్లలో బీసీలకు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడు. ఇప్పటికే దశాబ్దాల కాలాన్ని మనమంతా మాయమాటలు నమ్మి పోగొట్టుకున్నాం. ఇక నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మన భవిష్యత్తు కాదు, మన నెక్స్ట్ వచ్చే తరానికన్నా మనం అధికారాన్ని అప్పగించి మనకు రావాల్సిన సంపదని వాటాలందరూ కూడా తీసుకోవడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి మల్లన్న గారి నాయకత్వంలో మనందరం కలిసి పనిచేద్దాం. వచ్చే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మనం అందరం కూడా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి పోవాలి అనేది ఒక చర్చ పెట్టండి. ఆ చర్చలో ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం. అందరి సమక్షంలో దాదాపు 1,00,000 మంది కంటే ఎక్కువగా, అంటే జనాభాలో ఉన్నది మనం 60% మంది కాబట్టి బీసీలో అనేక మందికి, అనేక కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు అందరూ కూడా చెప్పండి. ఒక్క కుల సంఘాన్ని, ఒక బీసీ ప్రజా సంఘాన్ని దారనీయకుండా మనం అందరం కూడా వాళ్ళందరికీ మెసేజ్ ఇద్దాం. మల్లన్న చెప్పిన బాటలో మనం అందరం కూడా ప్రయాణించి, ఎందుకంటే మల్లన్న చేసిన అన్నీ కూడా మన కళ్ళం కూడా కనపడుతున్నాయి. కాబట్టి మల్లన్న గారి నాయకత్వం మీద నమ్మకాన్ని నుంచి తప్పనిసరిగా వచ్చే ఇదే చివరి ఓసీ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండబోతుంది. కాబట్టి వచ్చే ముఖ్యమంత్రి భవిష్యత్తులో 2028లో తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మనందరం కూడా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేద్దాం. ఏం చదువు లేకపోయినటువంటి మన పూర్వీకులు చేసినటువంటి గొప్ప ఆలోచనతో ఈనాడు మనం అందరం కూడా అనేక రకాల ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్థిరపడి ఉన్నాం. మరి భవిష్యత్ తరానికి మనం కూడా ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచనతో మరి ఈనాడు తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా ఉండి, అధికార పార్టీలో ఉండి, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి సుదీర్ఘంగా చర్చలు జరిపి ఇక్కడ ఉండబడినటువంటి మేధావర్గాలతో అంతిమంగా రాజ్యాధికారం వస్తే తప్ప మరి మన జాతులకు మనుగడ లేదు భవిష్యత్తులో అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి ఈనాడు బీసీల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి 160% పైన ఉండబడినటువంటి మనం మరి యొక్క రాజ్యాంగంలో రాజ్యాధికారాన్ని పొందాలంటే మరి పోరాటమే మార్గంగా మరి గతంలో అనేక పోరాటాలు తెలంగాణ రాష్ట్రంలో మరి వరంగల్ వేదికగా మరి జయశంకర్ సారు స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి చరిత్ర మరి యొక్క వరంగల్ గడ్డకు ఉంది, ఈ తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి మరి మనం బీసీల యొక్క అధికారాన్ని సాధించాలంటే మనం అందరం కూడా ఐక్యమై మనల్ని బీసీ కులాలన్నింటినీ కూడా ఉపకులాలుగా చెప్పుకుంటూ మరి వాళ్ళ యొక్క పర్సంటేజ్కి సమానంగా ఉండే విధంగా బీసీలలో మనల్ని యాదవులుగా, గౌడుగా, మున్నూరు కాపుగా, ముదిరాజులుగా, మరి రజకులుగా, మంగళోళ్ళుగా, కుమ్మరోళ్ళుగా విభజించి మనకు పొత్తు లేకుండా కలిసిపోయేటటువంటి పరిస్థితి లేకుండా విడదీసినటువంటి యొక్క అగ్రవర్ణ పాలకుల యొక్క పవర్ని మరి మనం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. మీ మద్దతును, మీ ప్రేమను ఈ సభా వేదిక దగ్గర కోరుకుంటా ఉంది.
ఈ గ్రౌండ్లో జరిగిన ఏ యుద్ధం ఫెయిల్ కాలే, కాబట్టి ఈ మొదటి యుద్ధం బీసీల యుద్ధం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరుగుతుంది. విజయవంతం చేయగలరు. ఫిబ్రవరి 2 తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం ఇంత భోజనం చేసిన తర్వాతనే రండి. నేను మొదటి నుంచి చూస్తున్న మల్లన్న గారి యొక్క ధైర్యము, దమ్ము, ఇలాంటి దమ్ము ధైర్యంతోనే వారు ఏ రకంగా ముందుకొచ్చిండ్రు, ఏ రకంగా ఎమ్మెల్సీ కాగలిగినరు. మనం కూడా అంటే మనం ఒక దమ్ము ధైర్యం ఉన్న ఒక వ్యక్తికి మనం పూర్తి సపోర్ట్ కనుక ఇచ్చినట్టయితే వారు ఇంకా ముందుకు పోయి మన జాతి అంటే మన యొక్క వర్గాన్ని ముందుకు తీసుకురావడానికి వారు ఎంతో కృషి చేస్తారని నాకు నమ్మకం ఉంది. అయితే వారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ వారికి మన అందరము ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఒంటె జానయ్య యాదవ్, బీసీ సమాజ సంఘం సూర్యరావు తదితరులు పాల్గొన్నారు.